అందరికీ నమస్కారం. కథాలోకానికి స్వాగతం. కథాలోకంలో ఈరోజు మనం రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు గారు వ్రాసిన అమృతహస్తం అనే కథని విందాం. కామాక్షమ్మ గారి ఆనందానికి అవధులు లేవు. ప్రకాశం దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. పోస్ట్ మ్యాన్ చేతిలోని కవర్ని అందుకుని చింపుతూ ఉంటే హర్షాతిరేకంతో ఆమె చేతులు వణికాయి. ఉత్తరంలోని విషయం అవగతమయ్యేసరికి మనసు పురివిప్పిన నెమలికి మల్లె నృత్యం చేసింది. ఆలోచనలు అందాల హరివిల్లులయ్యాయి. ఉత్తరం మరోసారి చదువుకుందావిడ. అమ్మకి నమస్కారములు. నేను మీ కోడలు చిరంజీవి ఇందూ కలిసి బెంగళూరు వెడుతున్నాం. దారిలో బ్రేక్ జర్నీ చేసి మన ఊళ్ళో ఒక పూట ఆగుతాం. ఈ విధంగానైనా నిన్ను నాన్నగారిని చూడటం అవుతుంది. 25వ తారీఖు ఉదయం మెయిల్లో దిగి అదే రోజు మధ్యాహ్నం 1 గంటకి ఎక్స్ప్రెస్లో బయలుదేరి వెళ్ళిపోతాం. నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. ఆయనకి నా మీద కోపం తగ్గిందనుకుంటాను. ఇట్లు ప్రకాశం. ఉత్తరం మడిచి గబగబా అడుగులేసుకుంటూ లోపలికి వెళ్ళింది కామాక్షమ్మ గారు. వెనక వరండాలో కవాచీ బల్ల మీద తీరుబడిగా కూర్చుని పొగాకు కాడకు ఈన తీసి పొత్తి జాగ్రత్తగా తయారు చేసి దానిని ఆకు మధ్యలో ఉంచి దివిటీల పెద్ద చుట్ట తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు విశ్వనాథం గారు. 2 మైళ్ళ దూరంలోని పట్నం హై స్కూల్లో తెలుగు పండితుని హోదా వెలిగించి 10 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారాయన. ఆర్జనలో ఉన్నంతకాలం ఆయన సంపాదనలో 4వ వంతు లంక పొగాకు చుట్టలకి ఖర్చయ్యేది. రిటైర్ అయిన తర్వాత పింఛన్ డబ్బులో సగం వీటికే ఖర్చవుతోంది. అయితే గ్రామంలో స్వంత లోగిలి ఉండటం వలన ఇతర బాదరబందీలు ఏవీ లేకపోవటం వలన సంసారం సుఖంగానే గడిచిపోతోంది. విశ్వనాథం గారికి కామాక్షమ్మ గారికి ఏకైక సంతానం ప్రకాశం. ప్రకాశం మెరికలాంటి కుర్రాడు. ప్రతి క్లాసులోనూ ఫస్ట్ ర్యాంక్లో నిలబడి ఇంజనీరింగ్ సీటు సంపాదించాడు. కోర్సు పూర్తయిన వెంటనే బొంబాయిలో ఒక ప్రైవేటు కంపెనీలో చేరి తొందరలోనే 3,000 రూపాయల జీతగాడయ్యాడు. అంతవరకు విశ్వనాథం గారికి ఏ విషయంలోనూ పేచీ లేకపోయింది. అయితే ప్రకాశం ఉద్యోగంలో చేరిన ఏడాదిలోనే అసలు గొడవ ఆరంభమైంది. మంచి సంబంధం చూసి కొడుక్కి పెళ్లి చేయాలని తపన పడిపోయారాయన. తాను ఎన్నో ఉత్తరాలు రాసినా పెళ్లి విషయం వాయిదా వేస్తూ ఉండటం చూసి మనసులో కాస్త అనుమానం కలిగింది ఆయనకి. తన అనుమానం నిజమే అని తెలిసిన రోజున విశ్వనాథం గారు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. కొడుకు తన మాట కాదని ఆమె ఎవరో బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అగ్నిహోత్రావధానుల్లాగా మండిపడ్డారు. ఆ వెధవ నా కడుపున చెడబుట్టాడు అంటూ దుమదుమలాడారు. వాడికి నాకు ఇక ఏ సంబంధం లేదు అంటూ వీరావేశంతో ఊగిపోయారు. వాడికి తర్పణ విడిచి తద్దినాలు పెట్టేస్తాను అంటూ విరుచుకుపడ్డారు. భర్త కోపం చూసిన కామాక్షమ్మ గారు గజగజ వణికిపోయింది. ఆయన కోపం సంగతి ఆవిడికి బాగా తెలుసు. ఆ తర్వాత కొత్త పెళ్ళాంతో వారం రోజులు గడుపుదామని ఇంటికొచ్చిన ప్రకాశం 1 గంటలోనే తిరుగు ప్రయాణం కట్టాల్సి వచ్చింది. విశ్వనాథం గారు ప్రకాశం వైపు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలుకలేదు. ప్రకాశం ఆ పరిస్థితిని భరించలేకపోయాడు. అమ్మా, నేను మా ఆవిడ ఇక్కడ ఒక వారం రోజులు గడుపుదామని వచ్చాం, కానీ నాన్న కోపం చూస్తే ఈ ఇంట్లో మాకు స్థానం లేనట్టే కనిపిస్తోంది. ఆయన కోపం తగ్గాక వీలు చూసుకుని మళ్ళీ వస్తాం అంటూ ఎంత బ్రతిమలాడినా వినకుండా భార్యను తీసుకుని వచ్చిన గంటలోనే బయలుదేరి తిరిగి బొంబాయి వెళ్ళిపోయాడు ప్రకాశం. ఆ రోజున కుమిలి కుమిలి ఏడ్చింది కామాక్షమ్మ గారు. తర్వాత 5 సంవత్సరాలు కాలగమనంలో కలిసిపోయాయి. ఈ 5 సంవత్సరాలలోనూ భర్తకు ప్రకాశం మీద కోపం తగ్గించడంలో కృతకృత్యురాలైంది ఆవిడ. దాని పర్యవసానంగానే 3 నెలల క్రితం నుండి ప్రకాశాన్ని బయలుదేరి రమ్మనమని పదే పదే ఉత్తరాలు రాయసాగింది. అది భర్త అనుమతితోటే. ఇదిగో ఇన్నాళ్లకు ప్రకాశం, కోడలు, మనవరాలు కలిసి బయలుదేరి వస్తున్నారు. చుట్టిన పొగచుట్ట పళ్ల మధ్య బిగిస్తూ విశ్వనాథం గారు తల ఎత్తి కామాక్షమ్మ వంక చూశారు. అరక్షణంలో ఆమె చేతిలోని ఉత్తరాన్ని, ఆమె ముఖంలోని ఆనందాతిశయాన్ని గ్రహించారు. సుపుత్రుడు ఉత్తరం రాశాడేమిటి అన్నారు యథాలాపంగా. అబ్బాయి వాళ్ళు రేపు ఉదయం మెయిల్లో వస్తున్నారటండి అంటూ విషయం వివరించి చెప్పింది కామాక్షమ్మ గారు.
ఆ తర్వాత మెల్లగా, ఆఖరి రోజుల్లో ఉన్నాం, వాడి మీద కోపం చూపించకండి అంటూ ఏదో చెప్పబోయేలోగా, ఓహో, నీ ఒక్కతిగే వాడి మీద ప్రేమ ఒలికిపోతున్నట్లు మాట్లాడకు అంటూ మరి ఆ సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్లు కవాచీ బల్ల మీద నుండి లేచి కండువా భుజం మీద వేసుకుని వీధిలోకి వెళ్ళిపోయారు. భర్త ఆ మాత్రం మాట అన్నందుకే ఆమె మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ప్రకాశం వాళ్ళు రావటానికి ఇంకా 16 గంటలు మాత్రమే వ్యవధి ఉంది. మధ్యాహ్నం ఒక్క పూట భోజనం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. వాడికి ఇష్టమైనవన్నీ రేపే చేసి పెట్టాలి. తన చేతులతో వండి వాడికి తినిపించి ఎంతకాలమైందో. ప్రకాశానికి ఇష్టమైన పదార్థాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకుని చకచకా కార్యరంగంలోకి దిగింది ఆవిడ. వడల కోసం చాయ్ మినపప్పు నానబెట్టింది. బొబ్బట్లు చేయటానికి శనగపప్పు నానబోసింది. పచ్చిమిర్చి అల్లం తరిగేసి కరివేపాకు తురిమి పులిహోర కలపడానికి రంగమంతా సిద్ధం చేసింది. కందిపప్పు వేయించి కందిగుండ విసిరి ఉప్పు కారం సమతూకంలో కలిపింది. ఎర్రగోంగూర మిరప్పళ్లతో కలిపి పచ్చడి చేసింది. వెళ్ళేటప్పుడు సీసాల్లో సర్ది ఇవ్వటానికి వీలుగా మరింత తయారు చేసింది. నెల రోజులు నిలవ ఉండడానికి ఇంగు కాచిన నూనె ఒక అర్ధపావు పోసి పచ్చడి సీసాల్లోకి సర్దింది. రేపు కూర ఏం వండాలి? కాకరకాయల్లో గింజలు తీసేసి ఉల్లికారం కూరి వండితే ఎంతో ఇష్టంగా తింటాడు వాడు. మెంతికారం పెట్టి గుత్తి వంకాయ కూర వండితే మరీ ఇష్టం వాడికి. శనగపప్పుకి కొబ్బరికూరు చేర్చి పోపు తగిలిస్తే వదలకుండా తింటాడు. బెండకాయ వేపుడంటే కూడా ప్రాణం వాడికి. ఇక ఆనపకాయ తెలగపిండి పెట్టి వండితే సరే చెప్పక్కర్లేదు. వీటిలో ఏవేవి వండటం, ఇదే ఆలోచన ఆవిడికి. అంతలోనే ఆవిడికి చటుక్కును గుర్తుకు వచ్చింది, అరటిదూట కూర ఆవపెట్టి వండితే ప్రకాశానికి మహా ఇష్టమని. పిచ్చి సన్నాసి పట్నంలో చదువుకునే రోజుల్లో ఇంటికి వచ్చినప్పుడల్లా అరటిదూట కూర వండమని వేధించుకు తినేవాడు. బొంబాయి లాంటి మహానగరంలో అరటిదూట ఎక్కడ దొరుకుతుంది? ఎన్నాళ్ళయిందో పాపం వాడు ఆ కూర తిని. ఆ ఆలోచన రావటమే తరువాయి పని మనిషి చేత పెరట్లో అరటి చెట్టు కొట్టించి బోదెలు ఒలిపించేసింది. నవనవలాడుతున్న దూటను బయటికి తీయించింది. విశ్వనాథంగారు చీకటి పడ్డాక ఇంటికి వచ్చి మండువాలో కామాక్షమ్మగారు పడుతున్న హైరానా చూసి విస్తుపోయారు. ఒక వారగా తిరగలి చుట్టూ గోనెపట్టా మీద ఒలికిపోయిన కందిగుండ, మరో మూల తుంపి పారేసిన ఎర్రగోంగూర కాడలు, ఒలిచి పారేసిన అరటి దొప్పలు, గిన్నెల్లో నానబెట్టిన రకరకాల పప్పులు, మరో వంక పళ్ళెంలో సిద్ధం చేసిన మిర్చి అల్లం ముక్కలు. ఇదంతా చూసి విశ్వనాథంగారికి మతిపోయినట్లయింది. ఏమిటి హడావిడి అంటూ భార్య వంక చూశారు. పనిలో నిమగ్నమైపోయిన కామాక్షమ్మగారికి భర్త మాటలు వినిపించలేదు. అరటిదూటని చకచకా చక్రాల్లా తరుగుతూ బయటికి వస్తున్న దారాల్లాంటి పీచుని చూపుడు వేలికి చాకచక్యంగా చుట్టుకుంటూ మోచేత్తో నుదుట పట్టిన చెమటని ఒత్తుకుంటూ ఒగరుస్తూ కత్తిపీట ముందు కూర్చున్న కామాక్షమ్మగారిని చూస్తే జాలి కలిగింది విశ్వనాథంగారికి. కాముడు, ఏమిటిదంతా అన్నారు. కామాక్షమ్మగారు మెల్లగా తలెత్తి చూశారు. చెమటకు ముక్కు మీదుగా జారిపోతున్న కుంకుమను చిటికెన వేలికి చీర చెంగు తగిలించి సుతారంగా తుడుచుకున్నారు. తుడవగా మిగిలిన కొద్దిపాటి కుంకుమ పొడి చెమటతో కలిసి ముక్కుకు బిగించిన తెల్లని ఒంటిరాయి పొడి నత్తు మీద నిలబడి కెంపులా మెరుస్తోంది. ఆవిడ కళ్ళ నిండా వెలుగు. అంతవరకు పని వలన కలిగిన అలసటను భర్త కాముడు అని పిలవటంతో ఆవిడ మర్చిపోయారు. తనపై ఎంతో జాలి కలిగిన క్షణంలో తప్ప భర్త తనను అలా పిలవడని ఆవిడికి తెలుసు. కాముడు, నీకు మతిపోలేదు కదా? ఏమిటి హైరానా అంతా? మళ్ళీ అడిగారాయన. రాక ఎన్నేళ్ల తర్వాత వస్తున్నాడు. వాడికి ఇష్టమైనవి 4 చేసి పెడదామని, అంతే అందావిడ. బాగుంది నీ వరుస. వాడుండేది ఒక్క పూట. ఆ ఒక్క పూటలోనూ వాడి చేత 5 సంవత్సరాలు తిండి తినిపించేద్దాం అనుకుంటున్నావేమిటి? మాటలు క్షణంసేపు ఆపి చేతిలోని చుట్టనుసి దులుపుతూ, అయినా నీ వెర్రి గాని ఈ పల్లెటూరు తిళ్ళు తింటాడా వాడు? ఇవన్నీ ఏనాడో మర్చిపోయి ఉంటాడు అన్నారు. ఈ మాటలతో కామాక్షమ్మగారు డీలా పడిపోయారు కాసేపు. అంతలోనే మళ్ళీ ధైర్యం పుంజుకుని, పట్నవాసంలో ఉన్నంత మాత్రాన
వాడికి ఇష్టమైన రుచులు మారిపోతాయా ఏమిటి? మీరు మరీ చెబుతారు అంది నిరసనగా. విశ్వనాథం గారు చిన్నగా నవ్వుతూ, మన ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకుని పెంచి పెద్దవాణ్ణి చేశామా? చివరికేం చేశాడు? బెల్లం ముక్కలాంటి బెంగాలీ అమ్మాయి కనిపించగానే మనల్ని మర్చిపోయాడు. ఈ పాటికి వాడు ఏ ఎండు చేపలో తిని అఘోరిస్తూ ఉంటాడు. నీ అరటి దూటకూర ఎవడికి కావాలి అన్నారు. మాటలు ముగించి గబగబా పెరట్లోకి వెళ్ళిపోయారు. కామాక్షమ్మ గారి మనసు కొంతసేపు విలవిల్లాడింది. అంతలోనే ప్రకాశం అలా మారిపోడు అని మనసుకు సర్ది చెప్పింది. ఇల్లంతా ఊడ్చి ముగ్గులు పెట్టి నడుం వాల్చేసరికి రాత్రి 12 దాటిపోయింది. ఉదయం 4 గంటలకి పక్క మీద నుండి లేచిందే తడవు వంటింట్లో కర్రల పొయ్యి రాజేసింది కామాక్షమ్మ గారు. పట్నానికి 8:30కు రైలు వస్తుంది. అంటే 9వ గంటకల్లా వాళ్ళు ఇక్కడికి చేరుకుంటారు. అప్పటికి వంట తెములుతుందో తెమలదో అని ఆవిడ భయం. వంట అయిపోతే ఆ 4 గంటల సేపు వాడితో కబుర్లు చెప్పొచ్చు. కోడలు భాష నేర్చుకుందో లేదో, ఇందుకి తెలుగు వచ్చునో రాదో. 5 గంటల సమయంలో కంచు గ్లాసుడు కాఫీ గటగటా త్రాగేసి పైమీది ఉత్తరీయం సవరించుకుని చుట్టముట్టిస్తూ బయటికి వెళ్తున్న భర్త వంక చూస్తూ, తొందరగా వచ్చేయండి, అబ్బాయి వాళ్ళు 9 గంటలకల్లా వచ్చేస్తారు కదా అందావిడ. ఓసిని ఇల్లు బంగారంగాను, నేను వెళ్ళేది బహిర్దేశానికే, బెంగుళూరు కాదు అన్నారు విశ్వనాథం గారు నవ్వుతూ. వచ్చేటప్పుడు ఎవరితోనో మాటల్లో పడి ఇల్లు మర్చిపోతారు, అందుకు చెప్తున్నా. అయ్యో నామతి మరుపు మండ, మర్చిపోయాను చూసారా, 8 గంటలకి బట్టల కొట్టు తెరుస్తారు. కోడలి పిల్లకి మంచి చీర రవికెల గుడ్డ తీసుకురావాలి. ఆ చేత్తోనే మనవరాలికి ఒక గౌను కొండం మర్చిపోకండి అంటూ పొగ నిండిపోతున్న పొయ్యి ఊదటానికి వంటింట్లోకి పరుగు పెడుతున్నట్లే వెళ్ళింది ఆవిడ. భార్య వెళ్ళిన వైపు 2 క్షణాలు వింతగా చూస్తూ ఉండిపోయారు విశ్వనాథం గారు. తర్వాత వీధి వైపుకి కదిలిపోయారు. రావాల్సిన సమయం రానే వచ్చింది. ట్యాక్సీలో ప్రకాశం, కోడలు, మనవరాలు దిగారు. గుమ్మం దగ్గర వాళ్ళని ఆపి దిష్టి తీసి లోపలికి తీసుకువచ్చింది కామాక్షమ్మ గారు. ప్రకాశం బాగా చిక్కిపోయినట్లు కనిపించాడు ఆవిడ కంటికి. కోడలు నమస్తే కామాక్షి అత్తయ్య గారు అంటూ ఆరంభించి మాటలు తడుముకుంటూ తెలుగులోనే మాట్లాడింది. బుట్టబొమ్మలా ఉన్న మనవరాలు ఇందుని చూస్తూ వెర్రిదానిలా ఉండిపోయింది కామాక్షమ్మ గారు కొంతసేపు. నాన్న, మీ ఆరోగ్యం బాగుందా అన్నాడు ప్రకాశం. ఏదో బాగానే ఉంది అన్నారు పొడిగా విశ్వనాథం గారు. ఆయన మనసు రాజీ పడినా మాటలు బయటికి రావటానికి కొన్ని సెకన్లు అవసరమయ్యాయి. ఆ ట్యాక్సీ ఎందుకు, పంపించేయి అన్నారు మళ్ళీ. ఉండేది 4 గంటలే కదా, వెయిటింగ్ ఛార్జెస్ ఇచ్చేస్తాను, పర్వాలేదు అన్నాడు ప్రకాశం. కామాక్షమ్మ గారు 3 గ్లాసులతో కాఫీ తెచ్చారు. కాఫీ ఆయన ఒంటికి పడదు, నేను ఇందు అసలేం తీసుకోం అంది కోడలు. కామాక్షమ్మ గారు విస్తుపోయారు. అరగంటకోసారి కాఫీ తాగే ప్రకాశానికి కాఫీ పడకపోవటం ఏమిటి అనుకున్నారు. కామాక్షి అత్తయ్య గారు ఆయన కాంప్లాన్ తాగుతారు, నేను ఇందు బోర్నవిటా తాగుతాం, పాలు ఉంటే పంచదార వేసి ఇవ్వండి చాలు అంటూ బ్యాగ్లోంచి కాంప్లాన్, బోర్నవిటా డబ్బాలు తీసి పైన పెట్టింది కోడలు. కామాక్షమ్మ గారు తెచ్చిన పాలుతో కాంప్లాన్ కలిపి భర్తకి ఇచ్చింది. తర్వాత తను ఇందు బోర్నవిటా కలుపుకుని త్రాగారు. ఆ దృశ్యం చూసి 2 క్షణాలు కామాక్షమ్మ గారి మనసు బాధతో మూలిగింది. అయితే స్నానాలు పూర్తయ్యాక వంటింట్లో భోజనం ముందు కూర్చున్నాక కోడలు పిల్ల చేసిన హడావిడి మాత్రం కామాక్షమ్మ గారి మతిని పోగొట్టింది. కంచాల్లోనూ ప్లేట్లలోనూ సర్దిపెట్టిన వంటకాలన్నీ చూసి, కామాక్షి అత్తయ్య గారు ఇవన్నీ ఏమిటి అంది అదోలా ముఖం చిట్లించుకుంటూ. ప్రకాశం ఆమెకు పేరు పేరున వంటకాలను గురించి వివరాలు అందించాడు. మై గాడ్, ఇవన్నీ మీరు తింటారా? నో నో కామాక్షి అత్తయ్య గారు, ఇవి ఆయన ఒంటికి పడవు అంటూ బాంబు పేల్చింది. క్షణమాగి, బ్రింజాల్ ఆయనకి ఎలర్జీ, టామరిన్ రైస్ అస్సలు పడదు, బొబ్బట్టు మీన్స్ టెర్రిఫిక్ స్వీట్, అసలే షుగర్ కంప్లైంట్ వచ్చే ఏజ్ కదా. ఓహ్, రెడ్ చిల్లీస్ ఇన్ చట్నీ, డైరెక్ట్ చిల్లీస్ ఎలా తింటారు కామాక్షి అత్తయ్య గారు? అల్సర్ ఫామ్ అయిపోతుంది కదా. వడై మీన్స్ వెరీ ఇండైజెస్టివ్ సబ్స్టెన్స్ అంటూ పేరు పేరున ప్లేట్లలోని వస్తువుల వంక చూపుడు వేలుతో చూపుతూ వాటిని దూరంగా తోసేసింది. ఆఖరికి
దూటకూర వంక చూపిస్తూ, ఇది ఏమిటి అంది. అది అరటి దూట, ఐ మీన్ అంటూ దానికి సరి అయిన ఇంగ్లీషు బెంగాలీ పదాలు తెలియక కొంతసేపు బుర్ర గోక్కుని తర్వాత అరటి చెట్టుని చేత్తోనే వలిచినట్టు నటించి దూట ఎలా తీస్తారో, దూట అంటే ఏమిటో ఆమెకి అర్థమయ్యేటట్టు చెప్పాడు ప్రకాశం. ఆ వివరాలు వినగానే అతి అసహ్యంగా ముఖం పెట్టి దాదాపు కెవ్వున కేక వేసినంత పని చేసింది కోడలిపిల్ల. బఫెల్లో ఫీడ్ అది, మీరు తింటారా అంటూ భర్త వంక నిరసనగా చూసి ఆ ప్లేటు దూరంగా జరిపేసింది ఆమె. ప్రకాశం ఒక్క నిమిషం దెబ్బతిన్నట్టు ఆమె వంక చూసి మౌనంగా ఉండిపోయాడు. కోడలు పిల్ల మాటలకు అర్థాలు పూర్తిగా బోధపడకపోయినా వాటిలో తినటానికి వచ్చేవి ఏమీ లేవని నిర్ధారించిందని మాత్రం కామాక్షమ్మ గారికి అర్థమైపోయింది. జరిగే తతంగమంతా తనకేమీ పట్టనట్టు పొగాకు ఈనెలు తీస్తూ కవాచీ బల్ల మీద కూర్చుని చూస్తున్నారు విశ్వనాథం గారు. కోడలి పిల్ల కంచం దగ్గర నుండి లేచి చకచకా వెళ్ళి తన ఎయిర్ బ్యాగ్లో నుండి 4 యాపిల్స్, ఒక పొడవాటి బ్రెడ్ ప్యాకెట్టు, జామ్ సీసా బయటికి తీసింది. అసలు క్యాలరీస్ లేని తిండి తింటే ఎలాగా? అసలే మీ ఆరోగ్యం అంతంతా మాత్రం. డాక్టర్ సతీష్ ఫోన్ చేసి మొన్న ఏం చెప్పారో గుర్తు లేదా మీకు అంటూ గబగబా యాపిల్స్ తరిగి పళ్ళెల్లో సర్దింది. తర్వాత బ్రెడ్ స్లైసెస్కి జామ్ అతి తక్కువగా రాసి 2 కలిపి కంచాల్లో పేర్చిపెట్టింది. ఇవి తినేసి కొంచెం కర్డ్ రైస్ తినండి అంటూ, కామాక్షి అత్తయ్య గారు ఇవన్నీ వండినందుకు థ్యాంక్స్, ఇవేవి ఆయనకి సరిపడవు, కాస్త కర్డ్ ఇవ్వండి చాలు అని మాట్లాడటం ముగించి ఇందుకి యాపిల్ ముక్కలు అందించింది. కామాక్షమ్మ గారికి కాళ్ళ కింద భూమి చీలిపోతున్నట్లు అనిపించింది. నిన్న సాయంకాలం నుండి తాను పడిన కష్టమంతా వృధాయేనా అనుకుంటూ కొంతసేపు కొయ్యలా నిలబడిపోయింది. పెరుగు తెచ్చి వడ్డించు విశ్వనాథం గారి మాటలతో ఈ లోకంలోకి వచ్చి వంటింట్లోకి కదిలింది. పెరుగ్గిన్నె తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టింది. కోడలి పిల్ల పెరుగ్గిన్నె దగ్గరికి తీసుకుని ముట్టుకుంటే కందిపోతుందన్నట్లు పై మీగడని జాగ్రత్తగా తొలగించి లోపలి పెరుగు మాత్రం 2 చెంచాలు ప్రకాశం కంచంలోనూ మరొక చెంచా ఇందు కంచంలోనూ విదిల్చింది. మూలుగుతున్న మనసుని మరి సంభాళించుకోలేకపోయింది కామాక్షమ్మ గారు. ఆ పై మీగడ తీసి ప్రకాశానికి వడ్డించమ్మా, మీగడ ప్రకాశానికి ఎంతో ఇష్టం, నువ్వు కూడా తిను, ఎంతో రుచిగా ఉంటుంది, ఎదిగే పిల్లలకి మరీ మంచిది, ఇందుకీ పెట్టు కాస్త కటువుగానే అంది ఆమె ఈ మాటలు. కోడలు పిల్ల చిరునవ్వు నవ్వేసింది. కామాక్షి అత్తయ్య గారు థ్యాంక్ యూ, మీగడ నిండా ఫ్యాట్ ఉంటుంది, అది తింటే కొలెస్ట్రాల్ వాల్యూ పెరిగిపోతుంది అంది సుతారంగా. చక్కగా పిడకలతో దాలిపెట్టి కాచిన కమ్మని గేదెపాలు తోడు పెడితే దానిమీద ఎర్రగా ఇంత మందాన గూడు కట్టే మీగడలో అద్భుతమైన రుచి ఉందని మాత్రమే కామాక్షమ్మ గారికి తెలుసు, కానీ ఫ్యాట్ ఉందని తెలీదు. కమ్మని పెరుగు అన్నం తృప్తిగా తింటే పెరిగేది ఆరోగ్యమే కానీ మరేదో పెరిగిపోతుందంటోంది కోడలి పిల్ల. అదేమిటో అసలు అంతు చిక్కలేదు కామాక్షమ్మ గారికి. భోజనాలు పూర్తయిపోయాక, అమ్మా నువ్వు నాన్న బొంబాయి నాతో వచ్చేయచ్చు కదా అన్నాడు ప్రకాశం. యు ఆర్ వెల్కమ్ అత్తయ్య గారు అంది కోడలి పిల్ల. ప్లీజ్ డూ కమ్ గ్రాండ్మా అంది ఇందు. ఈ ఊరికి అలవాటు పడిన వాళ్ళం వదిలేసి రావటం అంత సులువా అంటూ తేలిగ్గా నవ్వేశారు విశ్వనాథం గారు. సామాన్లన్నీ సర్ది ట్యాక్సీలో చేర్చాడు ప్రకాశం. బయలుదేరబోయే ముందు కామాక్షమ్మ గారి పాదాలకి వంగి నమస్కరించారు ఇద్దరు. కొత్త బట్టలు పెట్టి కన్నీళ్లతో సాగనంపారు వాళ్ళని కామాక్షమ్మ గారు. ట్యాక్సీ కదిలి వెళ్ళిపోయింది. దిగులుగా లోపలికి వచ్చిన కామాక్షమ్మ గారికి వంటింట్లో గిన్నెల నిండా మిగిలిపోయిన పదార్థాలు చూస్తే కళ్ళ నీళ్ల పర్యంతమైంది. కావుడు భర్త పిలుపు విని చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంది. కావుడు వయసు వచ్చే వరకు వాడి రుచులు అవసరాలు నువ్వు చూసుకున్నావు, ఇప్పుడు వాడి పెళ్ళాం చూసుకుంటోంది, ఇందులో దిగులు పడడానికి ఏమీ లేదు అన్నారు విశ్వనాథం గారు భార్యని అనునయించే ధోరణిలో. లేదండి, వాడెప్పుడూ నాకు అడ్డాల్లో బిడ్డడే, తిండి సరిగ్గా కుదరక చిక్కి సగమయ్యాడు చూడండి అంది గొణుగుతున్నట్లు బాధపడుతున్నట్లు. సర్లే, అనవసరంగా దిగులు పడకు, నేను పెద్దిరాజు గారింటికి వెళ్ళొస్తాను, నువ్వు భోజనం కాని అంటూ కండువా తీసుకుని బయటికి నడిచారు విశ్వనాథం గారు. వంటింటి గుమ్మం గడప దగ్గర అలాగే కూలబడిపోయారు కామాక్షమ్మ గారు.
వండిన వంటకాల వంక చూస్తూ. అలా ఎంత సమయం గడిచిపోయిందో ఆవిడికే తెలీదు. వీధిలో కారు హారన్ ఖయ్యమని మ్రోగటంతో ఆలోచనల నుండి తెప్పరిల్లి అటు చూశారు. హడావిడి పడుతూ లోపలికి వచ్చాడు ప్రకాశం. కాలి బూట్లు విప్పి ఒక వారగా పడేస్తూ, అమ్మా, అన్నం వడ్డించి నాకు. నా అదృష్టం కొద్దీ రైలు 2 గంటలు లేటు. పర్సు మర్చిపోయానని చెప్పి చక్కా వచ్చాను. అమ్మా, అరటిదూట కూర వేసి నువ్వే కలుపమ్మా. ఎన్నాళ్ళైందో నీ వంట తిని. బొంబాయిలో చప్పిడి వంటతో జిహ్వా చచ్చిపోయిందనుకో. బొబ్బట్లలో నెయ్యి వేయటం మర్చిపోకే. ఇందాకటి మేగడ పెరుగు కూడా కంచం దగ్గర పెట్టు. కాళ్ళు చేతులు కడుక్కుని క్షణంలో వచ్చేస్తాను అంటూ హడావిడిగా తువ్వాలు తీసుకుని పెరట్లోకి పరిగెత్తిన ప్రకాశం వంక మతిపోయినట్లు చూస్తూ ఉండిపోయారు కామాక్షమ్మ గారు. అది కలయో వైష్ణవ మాయయో అన్నట్లు అనిపించింది ఆవిడికి కొంతసేపు. తర్వాత కామాక్షమ్మ గారి మదిలో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున లేచిపడ్డాయి. సంభ్రమంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గబగబా లేచి వెళ్ళి పీటవాల్చి కంచం పెట్టి అన్నం వడ్డించారు. 3 నిమిషాల తర్వాత వీధిలో ఆగి ఉన్న కారు వంక సంభ్రమంగా చూస్తూ ఇంట్లో అడుగుపెట్టిన విశ్వనాథం గారు వంటింట్లోని దృశ్యం చూసి కొంతసేపు అలాగే నిలబడిపోయారు. కూరన్నం కలిపి ముద్దలు చేసి ప్రకాశం నోటికి అందిస్తోంది కామాక్షమ్మ గారు. ఊహ తెలిసాక సుమారు 55 ఏళ్ల జీవితంలో ఆయన కంట నీరు తిరిగిన గుర్తు లేదాయనికి. కానీ ఆ క్షణంలో ఇండుపగింజలంత కన్నీటి బొట్లు కనుకొలకుల్లో నిలిచి ఆయన కనులు మసకబారాయి. కొడుకుకి అన్నం కలిపి ముద్దలు తినిపిస్తున్న ఆ తల్లి కామాక్షమ్మ గారి చేయి ఆయనకి అమృతహస్తంలా కనిపించింది. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం.